నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని బేరహే కేతవే నమః. 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు. 2025 జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని. నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరిలో మరి కొత్తగా మనకేం మార్పు ఉంటుంది ఏంటి అంటే, నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలో మనం ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం. కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం అని చెప్తున్నాం. కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది. ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి స్థితిని బట్టి, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది. చంద్రుడికైతే 2.5 రోజులకి ఒకసారి, అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శనిగ్రహం చూస్తే మనకు తెలుసు 18, అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా, చిన్న గ్రహాలకు ఒకలాగా, నెల లోపల తిరిగే వాటికి 45 రోజుల్లో తిరిగేవి. రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు. ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది, ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహువు మనకి మీనరాశిలో ఉంటుంది, కేతువు కన్యారాశిలో. ఇది దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి. సరే, గురువు వృషభంలో ఉన్నాడు, సేమ్ వక్రించే ఉన్నాడు. తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు. కాకపోతే ఈ నెల 21వ తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు, అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు. తర్వాత ఇక బుధుడి దగ్గరికి వచ్చేసరికి వృచ్చికంలో ఉన్నాడు, 4వ తారీఖు మారి ఆయన ధనుస్సులోకి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ 25వ తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు. ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి. ఇక రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు. ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ. ధనుసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి మారడం వల్లే మనకి కొన్ని మార్పులు, ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది. అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు. మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం. అయితే శుక్రుడు 28వ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది, మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది? ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి, కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది. ఏ మాసానికైనా, ఏ పక్షానికైనా, వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఉంటుంది. అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు, వారఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటి అంటే, ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం, లేకపోతే ఆర్థిక ఇబ్బంది, లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం, లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని సంతృష్టిపరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం, లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడు కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను, అంటే మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం. మొదటి పక్షంలో ఉండేటువంటి గ్రహస్థితి మరి ఎలా ఉంది అంటే, మొదటి పక్షంలో జనవరి 2025 గాను మొదటి పక్షంలో మనకి మీనరాశిలో రాహు ఉంటాడు, గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు, కుజుడు వక్రించి కర్కాటకంలో ఉంటే కన్యలో కేతువు, ఇది మనకు కనిపిస్తుంది. బుధుడు మనకి 4వ తారీఖు వరకు మొదట వృచ్చికంలో ఉండి తదుపరి మనకి, అంటే ఈ మొదటి పక్షం వరకు ధనుసు రాశిలో ఉంటాడు. ఇక రవి ధనుసు రాశిలో 13వ తారీఖు వరకు ఉండి 14వ తారీఖు మకరంలోకి మారుతూ ఉన్నాడు. ఇక శని శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు. ఇది ఈ మొదటి పక్షం యొక్క గ్రహస్థితి.
ఇక రెండవ రాశి రెండవ పక్షంలో అంటే జనవరి 2025 రెండవ పక్షానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ముందుగా రాహువు మీనంలో ఉన్నాడు, గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు, కుజుడు వక్రించినటువంటి స్థితి మొదట 15 నుండి దాదాపు 20వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి 21 నుండి మనకి మిథునంలోకి కనిపిస్తాడు. ఇక తర్వాత కేతువు కన్యలో ఉంటాడు, బుధుడు మనకి ముఖ్యంగా ధనుసు రాశిలో కనిపిస్తాడు, రవి వచ్చేసరికి మకర రాశిలో ఉంటాడు. ఇక శుక్ర శనులు ఇద్దరిని కనుక చూస్తే ముందుగా కుంభరాశిలో ఉండి శుక్రుడు మాత్రం 28వ తారీఖు మళ్ళీ మార్పు చెందుతాడు మీనంలోకి. ఇది రెండవ పక్షం యొక్క గ్రహస్థితి. అందులో భాగంగా మరి 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారీగా అంటే ఒక్కొక్క రాశి 12 రాశులకు ఫలితాలు మకర రాశి వారికి 2025 జనవరిలో ఎలా ఉంది అని కనుక చూసినట్టయితే మనం మకర రాశి గురించి చెప్పేటప్పుడు ఒక విషయాన్ని చెప్తాం. గత 7 సంవత్సరాల 4 నెలల నుండి ఏళ్ళనాటి శనిలో మగ్గుతూ అనేక కష్టాలు పడి ఏళ్ళనాటి శని ప్రభావం అంతా చూసినటువంటి కాలం. ఇక చివర కష్టకాలం పోయేటువంటి పరిస్థితి ఇంకో 2 నెలలు అయితే కష్టకాలం పోతుంది. అంటే ఈ చివరి కాలంలో ఎలా ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్పొచ్చు. మనము ఒక సముద్రాన్ని ఈదుతూ ఉన్నాం, ఈ ఒడ్డు నుండి సముద్రం ఎందుకు ఒక నదినే ఈదుతున్నాం. ఈదుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే నదిలో ఈదేటప్పుడు చాలా ఎదురీత అంటారు కదా, అలాంటి వరవడి అదంతా ఉంటుంది. అలా అని మనం చివరికి వచ్చాం కదా అని రిలాక్స్ అవుతే ఇప్పటి వరకు అలసిపోయాం, ఆ ఈదుతూ శారీరకంగా కష్టపడ్డాం. ఈ చివరికి వచ్చిన తర్వాత మనం అంతా కూడా హోప్ వదులుకుంటే ఏమవుతుంది, మళ్ళీ జారిపోతాం. అలా కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ చివరిలో కూడా ఇంకా మనల్ని పరీక్షించేటువంటి పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ చివరి కాలాన్ని కష్టాలు ఎన్ని వచ్చినా సరే ఇంకా నాకు దగ్గరగా శుభాలు వచ్చేటువంటి సమయం వచ్చింది అనేటువంటి ధైర్యంతో, స్థైర్యంతో, మానసికంగా నేను ఇది చేయగలుగుతా అనేటువంటి నమ్మకంతో, మొండితత్వంతో, మకర రాశి అంటేనే చాలా మొండి పట్టుదల ఉంటుంది. చాలా పనులు తాము స్వయంగా చేసుకోగలుగుతారు, చాలా పనులు క్రమశిక్షణగా చేసుకోగలుగుతారు. ఇది మకర రాశికి పెట్టింది పేరు. ఎందుకంటే వాళ్ళకి ముందు నుండి కూడా ఏ పని చేయాలన్నా పట్టుదలలో తక్కువ ఉండరు, ఏ పని చేయాలన్నా స్వయంగా చేసుకుంటూ ఉంటారు, ఏ పని చేయాలి అన్నా అంటే కొంచెం కూడా వెనకేయరు. అప్పుడప్పుడు కొద్దిగా బద్ధకం వచ్చినప్పుడు ఆ బద్ధకాన్ని విడితే చాలు, చక్కగా ముందుకు వెళతారు. కష్టం కూడా ఇంత కష్టం వచ్చిందా నాకు అని తర్వాత అనుకుంటే తప్ప తెలుస్తుంది, కానీ కష్టాన్ని కూడా కష్టంగా అనుభవించకుండా ఇష్టంగా చేసుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే గ్రహచారం ఎలా ఉంది అని ఆలోచించకండి. ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి, దైవ పూజలో ఏ లోటు రాకూడదు. కాకపోతే ఒక్కటేమా, అన్ని దానాల్లోకి మించినటువంటి దానం అన్నదానం అంటారు. మకర రాశి వారు ఈ జనవరి మాసంలో ఏదో ఒక మిషతో అన్నదానం చేయండి. తర్వాత ఇంకా కొంచెము భూత ప్రేమ కావాలంటారు, చీమలకు అలాంటి వాటికి కొంచెం పంచదార అక్కడక్కడ వేయడం, ఈశ్వరుడిని మారేడు దళాలతో అభిషేకం చేయించుకోవడం కానీ, ఇలా ఈశ్వరాభిషేకం లేకపోతే మారేడు దళ పూజ ఇలాంటివి చేయాలి. ఈశ్వరుడి యొక్క కృప ఉంటే శనిదేవుడు ఏమీ చేయడు అన్నది మనందరికీ తెలిసినటువంటిదే. అయినా రాశ్యాధిపతి శని ఎప్పుడు కూడా నష్టం చేస్తాడంటే, నష్టం చేయడం కాదు, ఇంతకు ముందు ఉన్నటువంటి నీ పూర్వపుణ్య ఫలాన్ని అనుభవించేలాగా చేస్తున్నటువంటి వాడే శనిచ్చాడు. ఎప్పుడు కూడా ఇంకా తర్వాతి కాలంలో నీ కష్టం రాకుండా ఉండేటట్టు చేసేటువంటి వాడే శనిచ్చాడు, క్రమశిక్షణలో పెట్టేటువంటి వాడే శనిచ్చాడు. కాబట్టి ఇప్పటి వరకు పడేటువంటి కష్టం అని కాదు. ఈ మాసం నుండి మనకేంటంటే చివరిలోకి వచ్చాం. ఈ మాసం కూడా గత మాసాలలాగానే కొద్దిగా హార్డ్గా ఉన్నప్పటికీ ఇవేవీ కాకుండా మనం ఈశ్వర అనుగ్రహం పొందినట్టయితే బాగుంటుంది. పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది, శుభగ్రహాల బలం తక్కువగా ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంతకు ముందులాగానే ఓపికతో, శ్రద్ధతో, పట్టుదలతో ఇంక అయిపోయింది మా చెడు కాలం అనేటువంటి భావనతో ఈ జనవరి మాసమే కాదు ఫిబ్రవరి వరకు కూడా మనం అలా చేసినట్టయితే ఇక కష్టాలు లేకుండా హాయిగా ఉండొచ్చు అని చెప్పండి.